మనం ఇప్పుడు కొత్త కొత్త ఆయుధాలు తయారు చేస్తున్నాం. అమెరికా, యూరప్ దేశాల చేయలేనటువంటి లైట్ వెపన్స్ను మనం తయారు చేస్తుంటే వాటిని ఒక ఫిలిప్పైన్స్ కావచ్చును, లేకపోతే కనుక మొన్న ఆర్మేనియా కావచ్చు కొనడం, ఇట్లాగా వివిధ దేశాలకి ఈ మధ్య కాలంలోనే మనం ఆయుధాల తయారీ, ఆయుధాల ఎక్స్పోర్ట్ దిశగా ఉన్నాం. అనేక ప్రైవేట్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు కూడా ఈ రంగం వైపుకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈవెన్ సైన్యం వాడే వాహనాలు కూడా మన దేశంలోనే తయారు చేస్తున్నాం. ఇదివరకు కొనుక్కునేటటువంటి దశ నుండి ఇప్పుడు నడుస్తున్నది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు న్యూక్లియర్ పేలుడు పదార్థం తర్వాత అత్యంత ప్రభావవంతమైన పేలుడు పదార్థాన్ని భారత్ కనుక్కుంది. భారత పరిశోధన విభాగం కనిపెట్టింది TNT. అయితే భారతదేశం CBEX-2 అనే పేలుడు పదార్థం, అంటే సాధారణంగా న్యూక్లియర్ తర్వాత అత్యంత పవర్ఫుల్ పదార్థం TNT, అది ప్రపంచ దేశాల దగ్గర ఉంటుంది. అయితే భారతదేశం మాత్రం CBEX-2 అనేటువంటి ఒక పేలుడు పదార్థాన్ని తయారు చేసి ప్రవేశపెట్టింది. భారత్ కనిపెట్టినటువంటి కొత్త తరహా పేలుడు పదార్థం ప్రస్తుతం ఉన్నటువంటి TNTకి 2 రెట్ల అధిక పనితీరు కనబరిచింది. తాజాగా పరిశోధన చేసినప్పుడు ఎకనమిక్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ అనే కంపెనీ ద్వారా మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ అధునాతనమైనటువంటి పేలుడు పదార్థం అభివృద్ధి చేశారు. అంతేకాదు ఈ CBEX-2 వాటి బరువుకి పెంచకుండా వివిధ ఆయుధాల యొక్క ప్రభావాన్ని కూడా పెంచుతుంది. అంటే ఆయుధం తయారు చేసేటప్పుడు దీన్ని వాడితే బరువు ఏం పెరగదు, కానీ ఇది చాలా పవర్ఫుల్ వెపన్గా పనికొస్తుంది. భారత నేవీ దీన్ని పరీక్షించి చూసింది, చాలా పవర్ఫుల్గా ఉందన్నటువంటి తేలింది. పెద్ద పెద్ద బంకర్లను కూడా పేల్చగలిగినటువంటి స్థాయిలో ఉంది ఇది. CBEX-2, CBEX-1 మరియు CIMEX-4, CBEX-2, CIMEX-1 మరియు CIMEX-4 సైనిక సాంకేతికతలో భారతదేశం కొత్తగా కనిపెట్టినటువంటి పేలుడు పదార్థాలు అన్నటువంటి తేలింది.